రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. భోగాపురం, ఎస్కోట, వేపాడ మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశారు. భూ రికార్డులను పరిశీలించి భూముల వర్గీకరణపై వివిధ ప్రభుత్వ శాఖల వద్ద రికార్డుల్లో తేడాలు ఉండటాన్ని గుర్తించారు. జిల్లా కేంద్రంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల పథకం క్రింద కేటాయించిన భూముల వివరాలను నిర్దేశిత ఫారంలో సమర్పించాలని రెవెన్యూ శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ పథకం కింద మొత్తం ఎంత భూమి కేటాయించారు, అందులో ఎంత ప్రభుత్వ భూమి, ఎంత డీ పట్టా భూమి, ఎంత భూమిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పరిహారంగా చెల్లించారు, ఇళ్ల కోసం కేటాయించగా ఎంత భూమి మిగిలింది, లబ్ధిదారుల అర్హత వివరాలతో సహా నిర్దేశిత ఫారంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యేలోగా సమర్పించాలని సూచించారు. విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్పి సిసోడియా రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. గత 5 ఏళ్లలో 22A క్రింద నోటిఫై చేసిన భూముల వివరాలను మండల వారీగా పరిశీలించారు. రీసర్వే అంశాలపై తహసీల్దార్లతో చర్చించారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాలలో రికార్డులకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా కార్యాలయాలకు అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పరిచేందుకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రాత్రి వేళ్లలో కార్యాలయాల వద్ద వాచ్మెన్లను నియమించాలన్నారు. అనంతరం భూ సమస్యలకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భూముల రికార్డులను పరిశీలించడానికి, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రోజుకో జిల్లా చొప్పున పర్యటిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం, పోలిపల్లి, బసవపాలెం గ్రామాలను సందర్శించామని, FCO 22A జాబితాలను పరిశీలించామని చెప్పారు. కొన్ని రికార్డులలో భూముల వర్గీకరణలో గుర్తించిన తేడాలను సరిచేయమని ఆదేశాలను జారీ చేశామని తెలిపారు. జిల్లాలో సుమారు 5700 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయడం జరిగిందని, దానిలో 191 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్ జరిగిందా లేదా, రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగాయా లేదా అన్నది కూడా పరిశీలించామని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి సుమారు 80 వినతులను స్వీకరించామని, వాటినన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని సిసోడియా తెలిపారు. అయితే ఫీల్డ్లో కొద్దిగా రైతులతో ఇంటరాక్ట్ చేస్తే ఫీల్డ్లో ఏం జరుగుతుంది, మంచి చెడ్డ అని తెలుసుకుందామని ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ప్రొద్దున పోలిపల్లి విలేజ్కి వెళ్ళాను, తర్వాత బసవపల్లి విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఇది FCO రిజిస్టరు, తర్వాత ఉన్నటువంటి 22A రిజిస్టరు, తర్వాత అడంగల్, పాత అడంగలు, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉంటే, డిస్క్రిపెన్సీస్ ఉంటే అవి సరి చేయమని కూడా మన రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది. అక్కడ కొన్ని చోట్ల డీ పట్టా ల్యాండ్స్ అవి ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా దాన్ని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. కాబట్టి అవంతా కూడా కరెక్ట్ గా జరిగినాయా లేదా, దాంట్లో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయా. సో MRO ఆఫీస్ కి వెళ్ళడం జరిగింది భోగాపురం, తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాము. MRO ఆఫీస్ లో రికార్డ్స్ అన్ని వెరిఫై చేశాము. మళ్ళా అక్కడ కొన్ని చోట ఒక క్లాసిఫికేషన్, ఒక చోట ఒక క్లాసిఫికేషన్ ఉంటే అన్ని సరి చేయమని చెప్పాను. అదే విధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పోయి ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి, అవి కరెక్ట్ గా 22A నుంచి తీసారా, ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా, అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ MROs అండ్ సబ్ రిజిస్ట్రార్స్ తో మీటింగ్ పెట్టి వాళ్ళకి కొన్ని సూచనలు, సలహాలు రివ్యూ చేయడం కూడా జరిగింది. ఎంత